మన పిల్లల భవిష్యత్తు, వాళ్ల చదువులు, వాళ్ల కలలు వీటన్నింటికీ ఆర్థికంగా ఒక భరోసా ఇవ్వాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు కదండి. కాని రాను రాను పెరిగిపోతున్న ఈ ఖర్చుల కాలంలో వాళ్లకవసరమైన ఆ పెద్ద మొత్తంలో డబ్బుని సమకూర్చడం ఎలా? ఈ ప్రశ్నకు ఒక చక్కటి సమాధానమే ఈ మార్కెట్ లింక్డ్ చైల్డ్ ప్లాన్లు. అసలు ఇవెలా పనిచేస్తాయి, వీటి ప్రత్యేకత ఏంటి అనేది ఈరోజు మనం వివరంగా చూద్దాం. మీ పిల్లలకు వారి సొంత భవిష్యత్తును వాగ్దానం చేయండి. ఇది చూడండి, కేవలం డబ్బులు దాచుకోవడం గురించి మాత్రమే కాదు, మన పిల్లలు కనే కలలకు మనమిచ్చే ఒక బలమైన హామీ ఇది. మరి ఈ వాగ్దానాన్ని మనం ఎలా నిలబెట్టుకోవచ్చో చూద్దాం రండి. పిల్లల కోసం పొదుపు చేయడం అనేది ఒక రోజులోనో ఏడాదిలోనో అయిపోయేది కాదు. అది ఒక సుదీర్ఘమైన ప్రయాణం. మరి ప్రయాణంలో ద్రవ్యోల్బణం అంటే మన డబ్బు విలువ తగ్గిపోవడం, జీవితంలో అనుకోకుండా వచ్చే మలుపులు, ఇలాంటి సవాళ్లెన్నో ఎదురవుతాయి. మరి వీటన్నిటినీ దాటుకుని మనం ఇచ్చిన ఆ మాటను ఎలా నిలబెట్టుకోవాలి? అందుకే ఒక సరైన చైల్డ్ ప్లాన్కి 2 ఇంజన్లు ఉండాలి. ఒకటి మన డబ్బును పెంచే గ్రోత్ ఇంజిన్, ఇక రెండోది ఆ డబ్బుకి ఎలాంటి ఆపద రాకుండా కాపాడే ఒక సేఫ్టీ నెట్, అంటే ఒక రక్షణ కవచం. ఈ 2 ఒకే ప్లాన్లో ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా మొదటి ఇంజిన్, అదేనండి గ్రోత్ ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ ప్లాన్లు పిల్లల భవిష్యత్తు కోసం అంత పెద్ద మొత్తంలో డబ్బుని ఎలా కూడబెడతాయి? ఆ రహస్యం మార్కెట్ లింక్డ్ పెట్టుబడుల్లోనే ఉంది. ఈ ప్లాన్ల వెనక ఉన్న అసలైన కాన్సెప్ట్ యూలిప్, అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక హైబ్రిడ్ ప్రొడక్ట్ అన్నమాట. అంటే పెట్టుబడి, బీమా రెండూ ఒకే చోట ఉంటాయి. దీనివల్ల ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడినిచ్చే మార్కెట్ గ్రోత్లో మనం పాల్పంచుకోవచ్చు. అదే సమయంలో మనకొక లైఫ్ ఇన్సూరెన్స్ రక్షణ కూడా ఉంటుంది. ఈ ప్లాన్లలో ఉన్న మరో గొప్ప విషయం ఏంటంటే అవి మనకిచ్చే ఫ్లెక్సిబిలిటీ. ఇక్కడ మనకు దాదాపు 10 రకాల ఫండ్స్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే మన ఆర్థిక పరిస్థితికి, రిస్క్ తీసుకునే మనస్తత్వానికి తగ్గట్టుగా మనమే ఒక ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు, కొంచెం రిస్క్ తీసుకుని ఎక్కువ రాబడి కావాలనుకునేవాళ్లు ఈక్విటీ ఫండ్స్లో పెట్టుబడి పెట్టొచ్చు. లేదు, అంత రిస్కొద్దు, స్థిరమైన సురక్షితమైన రాబడి చాలు అనుకుంటే బాండ్ ఫండ్స్ని ఎంచుకోవచ్చు. ఇలాంటి వెసులుబాటు లాంగ్ టర్మ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదండోయ్, మనం ఎంత ఎక్కువ కాలం పాలసీలో కొనసాగితే దానికి గుర్తింపుగా ఇన్సూరెన్స్ కంపెనీ మనకు లాయల్టీ ఎడిషన్స్ రూపంలో కొన్ని బోనస్ యూనిట్లను మన ఫండ్కు యాడ్ చేస్తుంది. ఇది మన దీర్ఘకాలిక పెట్టుబడికి దొరికే ఒక బహుమతి లాంటిది. దీనివల్ల మన నిధి ఇంకాస్త వేగంగా పెరుగుతుందన్నమాట. సరే, డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని కాపాడుకోవడం అంతకంటే ముఖ్యం. ఇప్పుడు ఈ ప్లాన్లోని అత్యంత కీలకమైన భద్రతా అంశం, అంటే మన రెండో ఇంజిన్ గురించి తెలుసుకుందాం. నిజానికి ఇదే ఈ ప్లాన్ను మిగతా అన్ని పెట్టుబడులకన్నా భిన్నంగా నిలబెడుతుంది. దీనినే ప్రీమియం మాఫీ ప్రయోజనం అంటారు. ఒకవేళ అనుకోనిదేదైనా జరిగి పాలసీ తీసుకున్న తల్లి లేదా తండ్రికి ఏదైనా అయితే ఆ తర్వాత కట్టాల్సిన ప్రీమియంల భారం కుటుంబం మీద అస్సలు పడదు. ఇన్సూరెన్స్ కంపెనీయే ఆ ప్రీమియంలన్నీ కట్టి పిల్లల లక్ష్యం సురక్షితంగా నెరవేరేలా చూసుకుంటుంది. ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఒకవేళ పాలసీదారుకి అనుకోనిది జరిగితే మొదట కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయంగా ఒక పెద్ద మొత్తం ఒకేసారి అందుతుంది. ఆ తర్వాత భవిష్యత్ ప్రీమియంలన్నీ కంపెనీనే కడుతుంది. ఇక చివరగా మెచ్యూరిటీ టైంకి అనుకున్న నిధి మొత్తం పిల్లలకి అందుతుంది. అంటే తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా పిల్లల భవిష్యత్తు లక్ష్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. ఇది మాత్రమే కాదు, ఒకవేళ ప్రమాదం వల్ల మరణం సంభవించినా లేదా శాశ్వత వైకల్యం ఏర్పడినా అదనపు ఆర్థిక రక్షణగా మరో పెద్ద మొత్తం చెల్లించబడుతుంది. ఇది ఆ కుటుంబానికి మరో అదనపు భద్రతా కవచంలా పనిచేస్తుందన్నమాట. ఇంత సుదీర్ఘ ప్రయాణంలో మధ్యలో అప్పుడప్పుడు కొన్ని అనుకోని అవసరాలు రావచ్చుకదా. అందుకే ఈ ప్లాన్లో కొన్ని సౌకర్యాలు కూడా కల్పించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్లాన్లో మన అత్యవసరాలకు కూడా చోటుంది. పాలసీ మొదలైన 6వ సంవత్సరం నుంచి పిల్లల ఉన్నత చదువులు లాంటి ముఖ్యమైన అవసరాల కోసం కొంత డబ్బును మధ్యలోనే తీసుకునే సౌకర్యముంటుంది. దీనితో పాటు ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం మనం కట్టే ప్రీమియంల మీద, అలాగే మెచ్యూరిటీపై వచ్చే మొత్తం మీద పన్ను ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంది. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ అంశాలన్నింటినీ కలిపి చూస్తే ఈ మార్కెట్ లింక్డ్ ప్లాన్లో మనం సాధారణంగా చేసే పొదుపు పద్ధతుల కన్నా ఎందుకు భిన్నమైనవో, ఎందుకు మెరుగైనవో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పోలిక చూస్తే తేడా మనకే తెలుస్తుంది.
మనం చేసే సాంప్రదాయ పొదుపులో రాబడి చాలా తక్కువగా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మధ్యలో అనుకోనిదేదైనా జరిగితే దానికి ఎలాంటి రక్షణ ఉండదు. కానీ మార్కెట్ లింక్డ్ ప్లాన్లో ఒకవైపు ద్రవ్యోల్బణాన్ని మించిన వృద్ధికి అవకాశం ఉంటుంది, మరోవైపు ప్రీమియం మాఫీ లాంటి అంతర్నిర్మిత రక్షణ ద్వారా పిల్లల లక్ష్యానికి పూర్తి గ్యారెంటీ లభిస్తుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, ఈ ప్లాన్లు కేవలం గ్రోత్ గురించి గాని లేదా కేవలం సేఫ్టీ గురించి గాని కాదు. ఇది గ్రోత్ మరియు సేఫ్టీ రెండింటినీ ఒకే చోట అందించడం గురించి. ఇదే ఈ ప్లాన్ల అసలైన బలం. ఇక ఈ విశ్లేషణ ముగింపులో ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలి ఉంది. పిల్లల భవిష్యత్తు కోసం మనం ప్రణాళిక వేసేటప్పుడు సంపదను పెంచడానికి, అదే సమయంలో ఆ సంపదకు పూర్తి భద్రత కల్పించడానికి మధ్య సరైన బ్యాలెన్స్ను ఎలా సాధించాలి? దీని గురించి తప్పకుండా ఆలోచించండి.